హాయ్ అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ముందుగా మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అల్లు అరవింద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా మెయిల్ ఆయన ఆహాలోనే మొదలైంది అండ్ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఆయన రావడం ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రవి గారు మా సినిమా పూజకి ఆయన వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన జర్నీ మా సినిమాతో కంటిన్యూ అవుతూనే ఉంది. సో రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. చెన్నై లవ్ స్టోరీ, వా, ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. సో ఇట్స్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ సినిమాకి యాక్చువల్లీ నిజంగా రాజేష్ గారు చెప్పినట్టు ట్రైలర్ కట్ చేయడం నిజంగా చాలా కష్టమైన పని. ఈ సినిమాలో కొన్ని పాయింట్లు చెప్పకుండా ఎలా చెప్తారు అనే క్యూరియాసిటీ నాకు కూడా స్టార్టింగ్ నుంచి ఉండింది. బట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే నాకు తెలిసి ఎక్కడ ఏ ట్విస్ట్ ఉంది అని. సో ఐ వాజ్ ట్రైంగ్ టు డీకోడ్ ఇట్. బట్ బ్యూటిఫుల్ ట్రైలర్ అండ్ ఎవరైతే మీరు చెప్పారో కట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తరఫు నుంచి యాక్చువల్లీ ఇప్పటి వరకు ఒక 1 year అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి. పాటల ద్వారానే మాట్లాడుకున్నాం. మరి ట్రైలర్లో మా మాటలు నచ్చాయా? కాదు, నాకు ఒక డౌట్. ఎగ్జాక్ట్లీ కాదు ఒక డౌట్. ఆగండి బ్రో. ఆహాహా, అట్లా కాదు. ఇప్పుడు ట్రైలర్లో ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది, అది తమిళ్లో ఉంది. మీకు అర్థమైందా లేదా అనేది నా క్వశ్చన్. అర్థం కాలేదా? కానీ ఎమోషన్ అర్థమైంది కదా. తమిళ్ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి డార్లింగ్, ఎమోషన్ ఒకటే కదా అంతే. సో ఈ సినిమాకి అద్భుతమైన పాటలు అందించిన మణి శర్మ గారికి, ఆ పాటలకి అందమైన మాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్చువల్లీ సినిమాలో చాలా దాచాము అన్ని హాల్లోనే. చాలా సస్పెన్స్లు, చాలా ట్విస్ట్లు, టర్న్స్ చాలా ఉన్నాయి. అన్ని హాల్లో చూసుకుందాము. July 24th వస్తున్నారు కదా, గట్టి కొడుతున్నామా? ఎస్, థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. దమ్మా ట్రైలర్ డైలాగ్ సాంగా ట్రైలర్ డైలాగా వినపడట్లా. కుదిరితే 2 ట్రైలర్ డైలాగ్. సో అక్కడ ఆయన ఏమంటారంటే, చూడరా అమ్మాయి మందు కొనుక్కోవడానికి వచ్చింది అంటారు. నేను తమిళ్లో 100 ఉనకన్నా అన్నారు అంటారు. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. థ్యాంక్ యూ. మీ ట్రోల్స్ని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. యాంకర్లకి హోస్ట్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్ హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిప్లే అన్నీ చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మనం గ్యారంటీగా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 month నుంచి మేము చాలా కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటారు యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. నాకు బయట మీరందరూ అరిచిన ఇదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రాజేష్, నా మిత్రుడు. సో
మీరిచ్చే ఈ ప్రేమ చప్పట్లు ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే, జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ ట్రిపుల్ ఏ కట్టముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్కి వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 weeks నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ బిట్ వేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇది అయిపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ర్యాంప్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక ½ an hourలో ఆయన అన్న మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినో ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది కిరణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు కూకట్పల్లి తెలుసు, కూకట్పల్లి మెట్రో తెలుసు, జేఎన్టీయూ తెలుసు, అన్నీ మియాపూర్ అన్నీ తెలుసు. థ్యాంక్ యూ. నాకేం తెలుసు అన్నది మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టినా సరే రచ్చగెలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో హిట్లు కొట్టి మళ్ళీ తెలుగుకి వచ్చిన గౌరీప్రియ గారికి, ఆవిడ ఒక మిస్ హైదరాబాద్, ఒక అథ్లెట్ అన్ని తెలిసింది నాకు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. నేనైతే ఏంటి, సాయిరేష్ గారు ఏంటి, మేము చేసే సినిమాలన్నింటిలో కూడా తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు. సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్కుతారని ఆశిస్తున్నాను. అలాగే నా తమ్ముడు రవి నంబూరి వైజాగ్ వాస్తవుడు అయినప్పటికీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉండాడు. సో తను అద్భుతమైన దర్శకత్వం, ఒక 10 సినిమాల డైరెక్టర్లా పనిచేశాడు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ డైరెక్షన్. అలాగే మనం చూసిన ఎన్నో 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 కల్ట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సంగీతం మిమ్మల్ని అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుందంటే దానికి కారణం మణిశర్మ గారు. అలాగే సింగిల్ కార్డుతో ఆ సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ గారు. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన అట్లీ, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమాలో చేస్తున్న, రాకాలో చేస్తున్న సిరి హనుమంత్ గారు, అలాగే పెద్దలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నవీన్ గారు, అందరికీ కూడా స్నేహితుల క్యారెక్టర్లకి అందరికీ కూడా మళ్ళీ కొడతామే ఏంటి. సో అందరికీ కూడా పేరున ఇది చేస్తున్నాను. అలాగే గర్ల్ ఫ్రెండ్తో రీసెంట్గా సక్సెస్ అందుకుని మాకందరికీ మా వెంట ఉండే మా బ్రదర్ ధీరజ్ మొగల్నేని ఈ సినిమా కో ప్రొడ్యూసర్. అలాగే అల్లు అరవింద్ గారు, మేము ఏ సినిమా చేసినా ఆయన ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని అందించి అల్లు అరవింద్ గారికి. అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సంస్థ. ఇందాకే నేషనల్ అవార్డ్స్ అనుకుంటే పుష్పతో 2 అవార్డ్స్ వచ్చినాయి. సో మైత్రి రవి గారికి హ్యాపీ బర్త్డే. సో ఇద్దరికి కూడా, ఎందుకంటే లోకాలు చాలా ఉంటాయి, పాతాళ లోకం, నాగలోకం, గంధర్వ లోకం, ఇలా దేవలోకం. ఈ అన్ని లోకాల పైన ఉన్న లోకం ఏంటంటే దేవలోకం. ఆ లోకంలో ఉండే 2 వ్యక్తులు ఎవరంటే మైత్రి నవీన్ గారు, రవి గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్ అవర్ జర్నీ. నాకు మీ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది, బట్
ఎస్ 23rd ఈవినింగ్ నుంచి మీకు చెప్తున్నాను కదా, కంపారిజన్స్ ఉండవు, క్లారిటీగా చెప్తున్నా, షూరిటీ ఇస్తున్నా. ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే మేము సాంగ్స్లో ఎక్కువ రివీల్ చేయలేము, ట్రైలర్లో ఎక్కువ రివీల్. దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే బై నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయిరాజ్ గారు. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేలో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా లేకపోతే ఇంకోసారి AAAలో నేను ఈ మైక్ పట్టుకుని ఎప్పుడో స్పీచ్ అవ్వను. అందుకే చెప్తున్నా, 23rd ఈవినింగ్ నుంచి క్లారిటీగా చెప్తున్నా. కిరణ్ అబ్బోరం గారి సినిమాల కెరీర్లో అన్ని సినిమాలు ఒక మౌంటైన్స్ అయితే, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే ఎవరెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు కమ్బ్యాక్ అవుతారు. నేను కాన్ఫిడెంట్తో క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా మనం అందరం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అండ్ నేను ఎక్కువ మాట్లాడను, ఒక్కటే ఒక మాట, ది ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బోరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన రవి గారికి, సార్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ అలాగే అరవింద్ గారికి, ఎప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు అరవింద్ గారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అనుకోండి, లేకపోతే నా ఫ్యాన్స్ అనుకోండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత కలగా నడుస్తుంది ఈవెంట్ అంతా. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంత మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తమ్ముడు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం తమ్ముడు ఏంటి మాట ఇస్తున్నా తమ్ముడు, కాన్ఫిడెంట్ హ్యాట్రిక్ కొడుతున్నాం. మా టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నిజంగా ఏ ఈవెంట్ జరిగినా చెన్నై లవ్ స్టోరీ ఇంత పాజిటివ్గా, ఇంత వైబ్గా, ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వెనకాడట్లేదు సినిమాని తీసుకెళ్లే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, మా ధీరజ్ అన్నకి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఈవెంట్కి వస్తుంటే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను, ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా చెప్పే ముందు రవెన్న, థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ ఎవ్రీథింగ్. అయిపోయింది తమ్ముడు, అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది తమ్ముడు, అయిపోయేది. అంటే నేను ఇంతకుముందు నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇంతకుముందు చెప్పాను, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంకా మా ప్రొడ్యూసర్స్కి నేను సజెస్ట్ చేశాను అనమాట, సార్ ఏం టెన్షన్ తీసుకోవద్దండి, చెన్నై లవ్ స్టోరీకి మేము ట్రైలర్ కట్ చేయలేకపోతున్నాం, ట్రైలర్ కట్ చేయకన్నా మీరు July 24 సినిమా వేయండి, 23rd ప్రీమియర్ వేసినప్పుడు నుంచి ఎందుకు రారు, క్రౌడ్ అందరూ ఈ సినిమాకి ఆల్రెడీ ఉన్నారు, ఈ సినిమాని చూస్తారు, ఖచ్చితంగా థియేటర్కి వస్తారు ట్రైలర్ లేకపోయినా అని చెప్పాను. నాకు సినిమా మీద అంత నమ్మకం తమ్ముడు, నేను మాటగా ఇస్తున్నాను, మీరు వెయిట్ చేయొద్దండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, మీరు కాన్ఫిడెంట్గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయిన ఒక లవ్ స్టోరీ చూస్తున్నారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది 2 రోజుల 3 రోజుల నెల లేకపోతే గంట అర్ధగంట నాకు తెలీదు, చాలాసేపు ట్రాన్స్లో ఉంటారనమాట. ఎలాంటి సినిమా చూసారా మనం అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశాడరా అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అర్థం కాలే తమ్ముడు. సరే తమ్ముడు, అంటే వాడు బాగున్నాడు తమ్ముడు, వాడు బాగున్నాడు, థ్యాంక్ యూ. అంటే
థ్యాంక్ యూ తమ్ముడు. ఒకటే మాట, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశారు, మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. సినిమా ఎప్పుడెప్పుడు జూలై 23 ప్రీమియర్ ఎక్కడేస్తారు, ఏ నియరెస్ట్ థియేటర్ ఉంటుందో తెలియదు, కానీ దేనికోసం వెయిట్ చేయకన్నా సినిమాకి మీరు వెళ్ళిపోండి. చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ జూలై 23. ఐ నో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను కథ విన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ జరిగే ప్రాసెస్లో మ్యాజిక్ జరుగుతుందని చూశాను. షూటింగ్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ షాట్ మా చెన్నై లవ్ స్టోరీలో మేము తీసిన లాస్ట్ షాట్ అదే ఉంటుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, జూలై 23 దగ్గర నుంచి మీరందరూ అరే ఏంట్రా ఇంత బాగుందేంట్రా ఈ సినిమా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే అరే మా తెలుగులో మరో మంచి ప్రేమ కథ వచ్చిందని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ జూలై 23 సినిమాకి వెళ్ళిపోండి, ప్రీమియర్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.